హలో స్టూడెంట్స్, మన భారతదేశంలో సహకార రంగ అభివృద్ధి కోసం మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ని ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా అసలు దీనికంటూ ఒక సపరేట్ మినిస్ట్రీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? అంటే ఎలాంటి సవాళ్లు ఉండేవి? అలాగే కోఆపరేటివ్ మూవ్మెంట్ అన్నటువంటిది ప్రీ ఇండిపెండెన్స్ టైం నుంచి ఎలా నడుస్తూ వచ్చింది? అలాగే కోఆపరేషన్ కి సంబంధించి మొత్తం 7 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ ఏంటి అన్నటువంటి తెలుసుకుందాము. అలాగే దీనికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కూడా ఇవాళ మనం తెలుసుకుందాము. అయితే ఎందుకు ఏ కంటెక్స్ట్ లో మనం దీని గురించి చదువుకుంటున్నాము అంటే, ఇలా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో దీని గురించి చూస్తున్నాం. సో ప్రపంచానికి ఈ కోఆపరేటివ్స్ అన్నటువంటివి ఒక మోడల్ మాత్రమే కావచ్చు, కానీ మన భారతదేశానికి మన కల్చర్ కి ఇవి ఒక ఫౌండేషన్ లాంటివి. అలాగే ఇది ఒక వే ఆఫ్ లైఫ్ అన్నట్టుగా మన ప్రధాని చెప్పటం జరిగింది. అది మాత్రమే కాదు, గుజరాత్ కి సంబంధించిన మిల్క్ ఫెడరేషన్ అయినటువంటి అమూల్ తన యొక్క బ్రాండ్ టర్నోవర్ చూడండి, 1,00,000 కోట్ల రూపాయలని దాటేసింది. అంటే ఇంత సక్సెస్ఫుల్ కోఆపరేటివ్స్ అన్నటువంటివి మన భారతదేశంలో ఉన్నాయి. దానికి సంబంధించి ఇవాళ మనం తెలుసుకుందాం. సో కంటెక్స్ట్ ఏంటి అంటే, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అన్నటువంటిది ఫామ్ అయి 5 ఇయర్స్ అన్నటువంటిది పూర్తయింది. ఏ ఎయిమ్ తో దీన్ని ఏర్పాటు చేశారు అంటే చూడండి, సహకార్ సే సమృద్ధి అన్నటువంటిది, అంటే ప్రాస్పరిటీ అన్నటువంటిది కోఆపరేషన్ ద్వారా తీసుకుని రావటం. అంతేకాదు, రీసెంట్ గానే మనం దీనికి సంబంధించినటువంటి ఒక డేని కూడా జరుపుకున్నాం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ అని చెప్పేసి. సో ఏ రోజున జరుపుకున్నాము? జూలై 4వ తేదీన. అయితే ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి థీమ్ లేదా ఇతివృత్తం అంటాం కదా, అదేంటి అంటే కోఆపరేటివ్స్ ఫర్ ఎ పీస్ఫుల్ వరల్డ్ అన్నటువంటిది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటి? జనరల్ గా మనకి పర్సన్స్ అంటే ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకంటూ కొన్ని ఎకనామిక్, సోషల్, అలాగే మనకి ఇక్కడ కల్చరల్ గా కొన్ని నీడ్స్ ఉంటాయి. వాటిని ఒకరు మాత్రమే తీర్చుకోలేరు. అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే, గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ అందరూ కలిసి కోఆపరేటివ్ గా ఒక ఆర్గనైజేషన్ ని ఫామ్ చేసుకోవటం జరుగుతుంది. సో అక్కడ ఓనర్షిప్ వాళ్ళకే ఉంటుంది. అలాగే దాన్ని మెయింటైన్ చేసుకునేటటువంటి మొత్తం ఆర్గనైజేషన్ కూడా ఆ పీపులే చూసుకుంటారనమాట. సో ఆ ఆర్గనైజేషన్ ని మనం ఏమని పిలుస్తాము? కోఆపరేటివ్ సొసైటీ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. అయితే ఇక్కడ చూడండి, కోఆపరేటివ్ మూవ్మెంట్ మన భారతదేశంలో ఎలా ఉంది అంటే, ప్రీ ఇండిపెండెన్స్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ 1904లోనే కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ యాక్ట్ అనేసి తీసుకురావటం జరిగింది. సో అది ఏంటి అంటే, ఓన్లీ క్రెడిట్ ని ఇవ్వటానికి మాత్రమే ఉపయోగపడేది అనమాట. బట్ దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేశారనమాట 1912వ సంవత్సరంలో. ఏం చేశారు? ఓన్లీ క్రెడిట్ మాత్రమే కాకుండా దాని స్కోప్ ని ఇంకా పెంచడం జరిగింది. దానివల్ల కోఆపరేటివ్స్ చూడండి, రూరల్ ఇండెప్టెడ్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని అడ్రస్ చేయడానికి తీసుకురాబడింది అనమాట ప్రీ ఇండిపెండెన్స్ టైంలో. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 5 ఇయర్ ప్లాన్స్ లో వీటిని కూడా ఇంటిగ్రేట్ చేయటం జరిగింది. దీని కింద అగ్రికల్చరల్ క్రెడిట్ అన్నటువంటిది ఇవ్వటం, డైరీ అన్నటువంటిది ఏర్పాటు చేయటం, షుగర్ ప్రొడక్షన్ కి సంబంధించి ఫర్టిలైజర్స్, రూరల్ మార్కెటింగ్, వీటన్నింటికి సంబంధించి ఈ కోఆపరేటివ్స్ యొక్క స్కోప్ ని ఎక్స్పాండ్ చేస్తూ వచ్చారు. అది పోస్ట్ ఇండిపెండెన్స్ టైంలో. అయితే రీసెంట్ గా ఏమైంది? 2021వ సంవత్సరంలో ఈ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చి దీని కింద సహకార్ సే సమృద్ధి, అంటే అందరూ కలిసికట్టుగా ఇక్కడ మనం సమృద్ధిని సాధించాలి, ప్రాస్పరిటీని సాధించాలి అన్నటువంటి లక్ష్యాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద సపరేట్ అడ్మినిస్ట్రేటివ్ మరియు పాలసీ ఫ్రేమ్వర్క్స్ ని ఈ కోఆపరేటివ్స్ కి సంబంధించి ఫామ్ చేశారనమాట. సో ఇవి తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ అనేసి మనం చెప్పొచ్చు. అయితే ఇండియాలో చూడండి, దాదాపు 8 లక్షల కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి. వరల్డ్స్ లార్జెస్ట్ కోఆపరేటివ్ సొసైటీస్ మన భారతదేశంలో ఉన్నాయని చెప్పొచ్చు. కానీ చాలా సొసైటీస్ లో చాలా ఇబ్బందులు అన్నటువంటి ఉండేవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, అందులో గవర్నెన్స్ ఫ్రాగ్మెంటెడ్ గా ఉండటం, అలాగే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ చాలా వరకు ఈ కోఆపరేటివ్స్ లోకి రావటం, అలాగే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవటం, డైవర్సిఫికేషన్ అంటే ఏంటి, ఒక కొన్ని రంగాలకి మాత్రమే పరిమితం అయిపోయి డైవర్సిఫికేషన్ అన్నటువంటిది లేకపోవటం, అలాగే టెక్నాలజీ అడాప్షన్ తక్కువగా ఉండటం, మార్కెట్ యాక్సెస్ లేకపోవటం, అలాగే ఫినాన్షియల్ వీక్నెస్ అన్నటువంటిది ఉండటం, ఇలాంటి చాలా సమస్యల్ని మన భారతదేశంలో ఈ యొక్క కోఆపరేటివ్స్ ఎదుర్కొంటూ ఉండేవన్నమాట. సో ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని తగ్గించి కోఆపరేటివ్ ఎకోసిస్టమ్ ని మరింత ఎఫిషియెంట్ గా మార్చాలి అన్నటువంటి ఉద్దేశంతోనే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. సో ఈ మినిస్ట్రీని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అంటే చూడండి, కోఆపరేటివ్ మూవ్మెంట్ ఏదైతే ఉందో దీనిని స్ట్రెంథెన్ చేయటానికి, అది మాత్రమే కాదు, ఈ సహకార్ సే సమృద్ధి అన్నటువంటి ఈ విజన్ ఏదైతే ఉందో దాన్ని రియలైజ్ అవ్వటానికి,
అలాగే డెడికేటెడ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ని కోఆపరేటివ్స్ కి సంబంధించి ఏర్పాటు చేయటం, అలాగే గవర్నెన్స్, ట్రాన్స్పరెన్సీ, ప్రొఫెషనలిజం ని కోఆపరేటివ్స్ కి సంబంధించి తీసుకురావటం, అలాగే కోఆపరేటివ్ లెడ్ రూరల్ మరియు ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ని ప్రమోట్ చేయటం, వీటన్నింటి లక్ష్యంగా ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అన్నటువంటి దాన్ని మన భారతదేశం ఏర్పాటు చేయటం జరిగింది. సో కోఆపరేటివ్ ప్రిన్సిపల్స్ అన్నటువంటివి 7 ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. సో కోఆపరేషన్ కి సంబంధించి ఏమేమి ఉండాలి అంటే ఇదిగో ఇవన్నీ కూడా ఉండాలి. చూడండి, వాలంటరీ మరియు ఓపెన్ మెంబర్షిప్ అన్నటువంటిది ఒక కోఆపరేటివ్ లో తప్పనిసరిగా ఉండాలి. అలాగే డెమోగ్రఫిక్ మెంబర్ కంట్రోల్ అన్నటువంటిది ఉండాలి. అంటే ఒక పర్సన్ చేతుల్లో ఇది ఉండకూడదు. ఆ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఎన్నుకోబడినటువంటి పీపుల్స్ అందరూ కలిపి ఆ డెసిషన్ ని తీసుకోవాలి. అలాగే మెంబర్ ఎకనామిక్ పార్టిసిపేషన్ అంటే ఏంటి, ఇక్కడ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఎకనామిక్ పార్టిసిపేషన్ ని కూడా ఇక్కడ మనము ఆహ్వానించాల్సి ఉంటుందన్నమాట. అలాగే అటానమీ మరియు ఇండిపెండెన్స్ అన్నటువంటిది ఆ పర్టికులర్ కోఆపరేటివ్ కి ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్, ట్రైనింగ్ ని అందించటం, అలాగే కోఆపరేషన్ అనేది కోఆపరేటివ్స్ మధ్య కూడా ఉండేలాగా చేయటం, అలాగే కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కన్సర్న్ అన్నటువంటిది తప్పనిసరిగా ఉండాలి. అంటే కమ్యూనిటీకి అది హెల్ప్ చేసే విధంగా ఉండాలి ఆ యొక్క కోఆపరేటివ్ అన్నటువంటిది. వాళ్ళ యొక్క స్వలాభం కోసం వాళ్ళు పని చేయకూడదు అనమాట. సో ఇవన్నీ కూడా ఉంటేనే అప్పుడు ఆ కోఆపరేటివ్ అనేసి మనం ఒక ఆర్గనైజేషన్ ని పిలుస్తూ ఉంటాం. ఈ ప్రిన్సిపల్స్ అన్నింటినీ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది. సో ఈ కోఆపరేటివ్స్ కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఏంటి అంటే చూడండి, 2011వ సంవత్సరంలో మనకి 97వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 97వ రాజ్యాంగ సవరణ చట్టం కింద ఈ కోఆపరేటివ్స్ కి రాజ్యాంగ గుర్తింపుని ఇవ్వటం జరిగింది. సో చూడండి, దీనిని ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ సి కింద యాడ్ చేశారు. సో ఇది ఒక ఫండమెంటల్ రైట్ అయిపోయిందనమాట, రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్. సో ఎవరైనా కూడా కోఆపరేటివ్ సొసైటీని ఫామ్ చేయవచ్చు, వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు ఇది అన్నట్టుగా ఈ యొక్క రాజ్యాంగ సవరణ చట్టం అన్నటువంటిది చెప్తుంది మనకి. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఆదేశిక సూత్రాలు అంటాం, డిపిఎస్పి అని చెప్పేసి అందులో ఉండేటటువంటి ఆర్టికల్ 43B అన్నటువంటిది కూడా ఇలాగా కోఆపరేటివ్స్ కి సంబంధించినటువంటి వాలంటరీ ఫార్మేషన్, అటోనామస్ ఫంక్షనింగ్, అలాగే డెమోక్రటిక్ కంట్రోల్, అలాగే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, వీటన్నింటి గురించి తెలియజేస్తుంది. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 43B అన్నటువంటిది. అలాగే మనకి మన భారత రాజ్యాంగంలో పార్ట్ 9Bలో ఉన్నటువంటి ఆర్టికల్స్, ఆర్టికల్ 243ZH నుంచి ఆర్టికల్ 243ZT వరకు కూడా మనకి కోఆపరేటివ్ సొసైటీస్ గురించి డీల్ చేస్తాయన్నమాట. అలాగే సుప్రీంకోర్టు 2021వ సంవత్సరంలో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అది దేనికి సంబంధించింది అంటే మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ ఏవైతే ఉంటాయో ఆ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ కి సంబంధించి. సో ఏమని చెప్పింది, స్టేట్ కోఆపరేటివ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో స్టేట్ రాటిఫికేషన్ అన్నటువంటిది ఉండాలి. అంటే ఇక్కడ ఏంటి అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నటువంటి దాన్ని ఇక్కడ హైలైట్ చేసింది సుప్రీంకోర్టు అన్నటువంటిది. సో ఏంటి, స్టేట్ రాటిఫికేషన్ అన్నటువంటిది లేదు అన్నటువంటి నేపథ్యంలో ఈ కేసు అన్నటువంటిది వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ని కొట్టేస్తూ మనకి సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, స్టేట్స్ కి మధ్య కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నటువంటిది తప్పనిసరిగా ఉండాలి, కోఆపరేటివ్స్ మధ్య కూడా కోఆపరేషన్ ఉండాలి అన్నట్టుగా చెప్పింది. అది మనం ఇందాక ప్రిన్సిపల్స్ లో కూడా చూసాము, కోఆపరేషన్ అమంగ్ ద కోఆపరేటివ్స్ అని చెప్పేసి. సో ఇది ఉండాలి, కోఆపరేటివ్ ఫెడరలిజం అన్నటువంటి తప్పనిసరి అన్నట్టుగా ఈ కేసులో సుప్రీంకోర్టు అన్నటువంటి చెప్పటం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాలి, మన సొసైటీకి సంబంధించి పీపుల్ యొక్క వెల్ఫేర్ కి ఒకరే అక్కడ ఉండి చేయలేరు అనుకున్నప్పుడు ఎక్కువ మంది కలిసికట్టుగా చేయటం ద్వారా ఆ లక్ష్యాన్ని కనుక మనం సాధించగలిగితే, అది సోషల్ గా కావచ్చు, ఎకనామిక్ గా కావచ్చు, కల్చరల్ గా కావచ్చు, ఆ లక్ష్యాన్ని కనుక మనం సాధించగలిగితే దానిని మనం ఆ ఆర్గనైజేషన్ ని కోఆపరేటివ్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలాగా మనము రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దీని ద్వారా ఏంటి అంటే మనం ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నటువంటిది సాధించడానికి ఉపయోగపడుతుంది. అలాగే పీపుల్ యొక్క వెల్ఫేర్ ని మనము ఇక్కడ అంటే ఆ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి ఉన్నటువంటి సభ్యులందరి యొక్క సహకారం ఉండటం వల్ల వాళ్ళ యొక్క వెల్ఫేర్ కి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.